Myself, Dr. G. Ajay Kumar, urologist and pediatric urologist, Sanjini Hospitals, Vijayawada. సో ఇన్ఫెక్షన్స్ ఈ ఆడవాళ్ళలో మనకి వచ్చిన తర్వాత వచ్చిన సిమ్టమ్స్ మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. సో ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనం వరీగా ఉంటాం, మనకి ఎందుకు వచ్చింది అనేది వరీగా ఉంటాం అనమాట. ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ట్రీట్మెంట్ లో కూడా ఏంటంటే మనం ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం, అంటే మనం ప్రాపర్ హిస్టరీ తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. ఎందుకు మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఒక లేడీస్ కి 20-25 years తర్వాత వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకుని వెళ్ళాలి. యూజువల్లీ ఏంటంటే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్ డెప్త్ హిస్టరీ గానీ అసలు ఎందుకు వచ్చిందనే గానీ తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇనిషియల్లీ మనం ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ చేస్తాం అబ్డామిన్. సో బ్లాడర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. సింపుల్ యూరినరీ ఎగ్జామినేషన్ చేస్తాం, యూరిన్ లో ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయా, WBC ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా అదర్ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయని చూసుకుంటాం. తర్వాత దాంట్లో మనకి ఏదైనా పాజిటివ్స్ వచ్చినప్పుడు యూరిన్ కల్చర్ ఎగ్జామ్ సెన్సిటివిటీ కూడా ఇస్తాం. సో రికరెంట్ గా మనకి వస్తున్నప్పుడు కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్గానిజం ఉండి మనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఆర్గానిజమ్స్ లేకుండా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి.